ఏడాది గడిచిపోయింది. ఒక్కడు జాయిన్ కాడు. ఎక్కడికి పోయినా ఇది మోసం, ఇది అన్యాయం, ఇదంతా మోసం కంపెనీలు. ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మొద్దని మాకు ముఖం ముందట కళ్ళ ముందటనే చెప్తా ఉన్నారు. మాకు ముఖం మీదనే చెప్తా ఉన్నారు అందరూ. కానీ ఎంతమంది చెప్పినా కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నా మీద పైనున్న నా అప్లైన్లు, నా పైనున్న లీడర్లు నన్ను డిమోటివేషన్ కాకుండా మళ్ళీ నాకు గాలి కొట్టిస్తూనే ఉన్నారు, మోటివేషన్ చేస్తూనే ఉన్నారు. అట్లా అంటూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళని పట్టించుకోవద్దు, మనం చేసే పని మనం చేయాలి అని. ఇక మనకు కొన్ని సక్సెస్ అయిన కొంతమంది వాళ్ళ యొక్క డాటాను తీసుకొని వాళ్ళ గురించి చెప్పి మనల్ని మోటివేషన్ చేస్తూ ఉన్నారు. ఇక మోటివేషన్ చేస్తూ ఉంటే ఒక రోజు ఏం చేశారంటే, చెన్నైలో మంచి ట్రైనింగ్ అవుతుంది, ఒక వారం రోజులు 3 రోజులు ట్రైనింగ్ అవుతుంది, 2 రోజులు అక్కడనే ఉండాలి కాబట్టి ఒక మనిషికి ఒక 20,000 పెట్టుకొని పోవాలని చెప్తే సరే అని బుక్ చేసుకొని పోయినాం. కానీ మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే కంపెనీ తీసుకుపోతుందని చెప్తాం. కంపెనీ తీసుకుపోతుంది, కంపెనీ మనకు అన్ని ట్రైనింగ్లు ఇస్తుంది. అసలు కంపెనీ తీసుకుపోదు, అన్నీ మన సొంత పైసలే. అందులో కూడా బిజినెసే. ఆ హోటల్ బుక్ చేసే దాంట్లో కూడా బిజినెసే, బస్సు బుక్ చేసే దాంట్లో బిజినెసే. ఇట్లా మమ్మల్ని తిప్పడా అని చోట తిప్పుతూనే ఉన్నారు. అదే కాకుండా ఎవరైతే నాకు ఈ సేఫ్ షాప్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ను పరిచయం చేసిర్రో వాళ్ళు థాయిలాండ్ పోయేసి వచ్చారు. అయితే వాళ్ళు ఒక ట్రిప్ విన్ అయ్యి థాయిలాండ్ పోయేసి వచ్చారు. థాయిలాండ్ పోయేసి రాగానే అబ్బా వాళ్ళు థాయిలాండ్ పోయిండ్రు, మనం కూడా పోవచ్చు. అయితే లోకల్ ట్రిప్ గోవా ఉన్నది, థాయిలాండ్ లోకల్ ట్రిప్ అయిన లోకల్ పోవచ్చు, థాయిలాండ్ విన్ అయితే థాయిలాండ్ పోవచ్చు అని వాళ్ళు థాయిలాండ్ విన్ అయి పోయినరు, వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 6 నెలలకు 3 నెలలకు అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. ఏంది థాయిలాండ్ పోవడానికి కేవలం టికెట్ మాత్రమే కంపెనీ ఇచ్చింది, ఎందుకంటే విన్ అయ్యారు కాబట్టి. మిగతా ఖర్చులు అన్నీ కూడా సొంతగా వీళ్ళే పెట్టుకొని ఒక్కొక్కడు లక్ష రూపాయల సొంత ఖర్చులతోటి థాయిలాండ్ పోయేసి వచ్చారు. ఇక్కడ బయట పని లేదు, ఇళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ సరిగ్గా పనిచేయడం లేదు, ఎవడు జాయిన్ అవుతలేడు, అప్పుల మీద అప్పులు అవుతున్నాయి. కానీ ఎవరు కూడా ముఖం మీద చెప్తలేరు. ఒక్కొక్కడే వెనక పోతూ ఉన్నారు. అరే పలాని వ్యక్తి బిజినెస్ ఎందుకు చేస్తలేడు, మన అప్లైన్ మన సారు కార్లో వచ్చేటోడు చూడు, ఆ సార్ ఎందుకు వస్తారంటే ఆయనకు పర్సనల్ ప్రాబ్లం ఉందట, చేస్తలేడు అని చెప్పి ఇట్లా వంకలు చెప్పి తప్పించుకో తిరిగేటోళ్ళు. అట్లా చేస్తూ ఇంకేమైపోయింది, సగం జీవితం సంకనాకపోయినట్టు అయిపోయింది. బయట బిజినెస్ లేదు, డ్రైవర్ని పెట్టినాము, అక్కడి నుంచి వచ్చే ఆమ్దాన్ని సరిపోతలేదు, ఇంట్లో తిట్టులు మొదలైనవి. నువ్వు ఏంది పనికి రాంది పెట్టుకొని అనవసరంగా తిరుగుతూ ఉన్నావు, ఇది బంద్ చేసేయి, సపరేట్గా నీ ఆటో నువ్వు నడుపుకొని నీ పిల్లలు కొట్టుకొని ఉండు, అవసరం లేదని చెప్పి ఇంట్లో ఒత్తిడి. వాళ్ళు వీళ్ళు చూసేటోళ్ళు, అరే ఈడేంద్ర బాయ్ సూటు బూట్ వేసుకొని తిరుగుతాడు, మా ముసలితనానికి కుసుమగూడాలు, వీడంతా మోసం రా నాయన, ఇట్లాంటి మోసం చేసి బతకొద్దురా బాబా అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక నేనేమనుకున్నానంటే, అబ్బా నేను ఎట్లా మోసపోడు కాదు, కానీ నా పేరు చెప్పి నన్ను నమ్ముకొని నాకు ఇంకో 10 మంది వచ్చిరి, మనకు చుట్టాలు వచ్చిరి, మన తెలిసిన వాళ్ళు వచ్చిరి, ఇక వీళ్ళని మోసం చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మదన పడుతూనే ఒక దిక్కు భయంతో, ఓ దిక్కు బాధ్యతతోటి చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఎంత చేసినా కూడా ఎవడు జాయిన్ అవుతలేదు. ఒకవేళ జాయిన్ అయినా కూడా కరెక్ట్గా డబ్బులు కూడా టైంకి వస్తలేవు. ఎందుకంటే ఓసారి ఇట్లుంది, ఓసారి అట్లుంది అని చెప్పి ఏదో ఒక వంకలు చెప్తానే ఉన్నారు. అయితే ఆ వచ్చే సామాను కూడా క్వాలిటీ అనేది ఉండదు, అవంతా ఫేక్. రేమండ్ సూట్స్ అని, ఆ సూట్స్ ఈ సూట్స్, గిన్నెల బోళ్ళు అని అవన్నీ తీసుకొస్తే అవన్నీ మనం బయట కొంటే ఒక 10,000 సామాన్